ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు ఎస్టర్డేనే మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. అదేంటంటే మన హైదరాబాద్ కుక్కట్పల్లిలోనే ఒక 10 years అమ్మాయిని ఎవరో తెలీదు వాళ్ళు వచ్చి మర్డర్ చేయడం అనేది అయితే జరిగింది. పేరెంట్స్ లేని టైంలో చూసి అయితే బోత్ ద పేరెంట్స్, ఐ సా హర్ వీడియో, ఒక వీడియో చూసాను తను ఏం మాట్లాడుతుందంటే వాళ్ళ మదర్ యాక్చువల్లీ మాకెవరు పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి లేరు, వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ పిల్లల్ని మనం వదిలేసి వెళ్ళేలాగా సపోర్ట్ చేయడానికి లేరు. పిల్లల కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం, మా సర్వైవల్ కోసం మేము జాబ్ చేయడం ఇంపార్టెంట్. నేను మా ఆయన వెళ్ళిపోతాం, మేము 9 o'clockకే వెళ్ళిపోతాం. సో 4 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, ఏమి కాంది, మేము అదే నమ్మకంతో వదిలేళ్ళాము, ఇప్పుడు ఇలా జరిగింది అని అంటుంది. అంటే ఇక్కడ నాకేం క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్న పేరెంట్స్కి అంటే ఏం సెక్యూరిటీ ఇస్తున్నట్టు సొసైటీ? వై సొసైటీ ఈజ్ నాట్ సేఫ్ లైక్ దిస్? ఎందుకంటే చిన్న పిల్లలతో వాళ్ళకి ఏమొచ్చింది, ఇప్పుడు పెద్దవాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళతో చూసుకోవాలి, ఏదన్నా ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. ఎదర్ ఇట్ మేబీ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్ కానీ ఎవరన్నా ప్రాబ్లం ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో చూసుకోవాలి. పిల్లల మీదకి ఎందుకు గ్రడ్జ్ అనేది వస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్ ఇది మొదటిసారి కాదు. మనం ఇంతకు ముందు కూడా మొన్న కూడా ఒకటి మాట్లాడుకున్నాం ఇలాంటి కేసే. వాళ్ళ పిన్నియే అమ్మాయిని చంపేసి దారుణంగా చేసింది. అంటే ఇలా సొసైటీది మైండ్ సెట్ ఎందుకు ఇలా అవుతుంది అంటారు? అసలు ఎందుకు మారడానికి కారణాలు ఏముంటాయంటారు? డెఫినెట్గా అండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇది ఫస్ట్ టైం కాదండి మనం చూసింది. ఏంటంటే పేరెంట్స్ తోటి ఏదో ప్రాబ్లం ఉండవు, లేకపోతే పెద్దవాళ్ళతో ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ పడటం అనేది మనము ఇది ఫస్ట్ టైం కాదు చూసింది. ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఏదైతే వ్యక్తితో ప్రాబ్లం ఉందో, సపోజ్ నేను కోపంలోనో ఆవేశంలోనో ఆ పర్టికులర్ పర్సన్ని నేను హతమార్చాను అనుకోండి, ఆ ఇష్యూ అక్కడికి అయిపోయినట్టే, రైట్? సో మీరు ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దట్ ఆ పర్సన్ చనిపోతారు అంతే. అలా కాకుండా నేనేంటంటే, నన్ను నువ్వు బాధ పెట్టావు కదా, జీవితాంతం బాధపడు. 5 seconds 10 seconds లేకపోతే 1 నిమిషం కాదు, నువ్వు జీవితాంతం బాధపడు అనే ఒక థాట్ తోటి ఏంటంటే పిల్లల మీద చూపించడం అనమాట. ఏంటంటే ఇప్పుడు పిల్లని ఒకవేళ హతమార్చాను అనుకోండి, దట్స్ అ లాస్, దట్స్ అ పర్మనెంట్ లాస్ అంటిల్ యువర్ ఎండ్ ఆఫ్ లైఫ్. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ మీరు పనిష్ అవ్వాలి, లైఫ్ లాంగ్ మీరు రిగ్రెట్ అవ్వాలి అనే ఒక క్రూయల్ థాట్ ఉంటుంది చూడండి. దానివల్ల ఏంటంటే మోస్ట్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు ప్రతాపం అనేది వాళ్ళు. రెండోది ఏంటంటే, పిల్లలు దే ఆర్ వీకర్ స్పీషీస్ అండి జనరల్గా. ఇప్పుడు చూసుకుంటే నేను ఒకవేళ నిజంగానే ఫిజికలీ మిమ్మల్ని హార్మ్ చేయాలనుకుంటే మీరు ఎంతో కొంత రెసిస్టెన్స్ చూపిస్తారు. లైక్ నేను మిమ్మల్ని కొడుతుంటే మీరు మిమ్మల్ని సెక్యూర్ చేసుకోవడము, సేఫ్ గార్డ్ చేసుకోవడము, అండ్ కొట్టింది నేను అని మీకు తెలుసు కాబట్టి రేపొద్దున నా మీద మీరు కంప్లైంట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, నా మీద యాక్షన్ తీసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక నేను నా ప్రతాపం వీకర్ స్పీషీస్ లైక్ చిన్న పిల్లల మీద చూపించుకున్నాను అనుకోండి, నేను అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ రాదు. సో అప్పుడు నా ఎజెండా ఏంటంటే ఈజీగా పూర్తవుతుంది నా ఎజెండా అనేది. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళని ఏం చెయ్యలేక ఈ చిన్నపిల్లల మీద చూపిస్తూ ఉంటారు అనమాట. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నిన్నేం చేయలేకపోయాను సరే, కానీ అట్లీస్ట్ నీకు సంబంధించిన వాళ్ళకి నేను ఏదో చేయగలిగాను కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. దట్ ఈస్ అనదర్ రీజన్ వై జనరల్గా ఏంటంటే పిల్లల మీద వాళ్ళు ప్రతాపం చూపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కేసెస్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయాలండి ఇలాంటి విషయాల మీద. మనం జనరల్గా ఏంటంటే మనం అన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం పిల్లలకి, లైక్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. కానీ అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎట్లా ఎదుర్కోవాలి అంటే, నిన్ను ఎవరన్నా హార్మ్ చేయడానికి వచ్చినప్పుడు లేదా నువ్వు డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు నువ్వేం చేయాలి, అసలు ఏం చేయాలి అనే థాటే మనము ఇండ్యూస్ చేయట్లేదు పిల్లలల్లో, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే సొసైటీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. వీ కాంట్ ఎక్స్పెక్ట్ సొసైటీ చేంజ్ అయిపోతుంది, పిల్లలు సేఫ్ సెక్యూర్డ్ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ ఫూలిష్ అబ్సల్యూట్లీ. మనం మన సైడ్ నుంచి ఏం చేయగలుగుతాము అని అంటే, వీ కెన్ టేక్ సర్టన్ ప్రికాషనరీ యాక్షన్స్ అనమాట. అట్లీస్ట్ ఏంటంటే లెట్ us బీ ప్రిపేర్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ వర్స్ట్ కేస్ సినారియోస్ అనేసి మనం ఏంటంటే వీ కెన్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. అంటే వాటిని ఎలా ఇండ్యూస్ చేయొచ్చో మనము వీ కెన్ టేక్.
దానికి ఐ టెల్ యూ వన్ మోస్ట్ అండ్ అంటే ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ చెప్తానండి నేను. జనరల్గా పిల్లలకి వి షుడ్ టెల్ దెమ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ దే మే ల్యాండ్ ఇన్ టు అనేసి. అంటే వాళ్ళకి ముందే చెప్పాలి, ఎవరన్నా వచ్చి నేను అటాక్ చేయొచ్చు, ఎవరన్నా వచ్చి నేను ఎత్తుకుపోవచ్చు అని. ఏంటంటే ఇలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవిటిని వాళ్ళకి ముందే మనం చెప్పాలి. మోస్ట్లీ మనం ఏం చెప్తాం, ఇలా జరుగుతుంది నువ్వు అటు వెళ్ళకు అని చెప్తాం, కానీ వెళ్ళినా కూడా నువ్వు ఎదురవుతే నీకు అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం అనేది చెప్పాం అని చెప్పాలి. సో ఫస్ట్ చాలా మంది చేసేది ఏంటంటే చెప్పరు, చెప్పినా అరే అలా చేస్తే నువ్వు రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళావనంటే ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు, వెళ్ళకు అని చెప్తారే తప్ప అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఏంటిది అని అంటే మొబైల్ నెంబర్ ట్రైనింగ్ ఒకటి ఇవ్వాలండి ఖచ్చితంగా. అంటే ఎంత అట్ ది ఏజ్ ఆఫ్ 2 or 2.5 వాళ్ళకి మాట్లాడడం స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడే అట్లీస్ట్ వాళ్ళు ఒక ఫోన్ నెంబర్, ఎనీ ఆఫ్ ది పేరెంట్స్ ఫోన్ నెంబర్ చెప్పగలగాలి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ దే ఆర్ లాస్ట్ సమ్వేర్, ప్రతిసారి కిడ్నాప్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎక్కడన్నా వాళ్ళు తప్పిపోయినా ఏదైనా సరే స్మూదర్ ట్రాన్సిషన్కి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇది తెలిస్తే, ఫోన్ నెంబర్ తెలిస్తే ఇట్ బికమ్స్ ఈజియర్. సో ఫోన్ నెంబర్ ట్రైనింగ్ ఒకటి ఖచ్చితంగా అవ్వాలి. రెండోది ఒక రోల్ ప్లే అవ్వాలండి. రోల్ ప్లే ఏంటంటే ఎవరన్నా నిన్ను ఎత్తుకుపోతుంటే నువ్వు ఎలా సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవచ్చు నిన్ను నువ్వు అని ఇంట్లోనే ఒక రోల్ ప్లే చేయాలి. చేస్తే వాళ్ళకి అవగాహన, ఓవరాల్గా చెప్పేదానికి ప్రాక్టికల్గా చేసి చూపించేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఓవరలీ నువ్వు ఏం చేయాలంటే ఇలా చేయాలా డిఫెండ్ చేయాలనే కాదు, ప్రాక్టికల్గా చేసి చూపండి. నిజంగా నేను ఇంట్లో ఎత్తుకోవడానికి వస్తే నువ్వు ఏం చేయాలి అనే ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవిటిని చెప్పి రోల్ ప్లే కూడా చేపించారనుకోండి, ఎఫెక్టివ్గా గుర్తుంటుంది అనమాట వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే నిజంగా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కోరిలేట్ చేయగలుగుతారు. అరే ఈ సిచ్యువేషన్ దీన్ని నేను అప్పుడు అలా చేశాను, అలా చేయాలి అనే కోరిలేషన్ వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఎంతో కొంత రెసిస్టెన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళకి అర్థమవుతుంది దే ఆర్ ఇన్ టు డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి అర్థం కూడా కాదు, లైక్ దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు లేకపోతే ఏదో ప్రేమ చేయడానికో ఎత్తుకోవడానికి వస్తున్నారనే అనుకుంటారు. దే డోంట్ నో ఈవెన్ నో ఎదురయ్యేంత వరకు అసలు అది డేంజరస్ సిచ్యువేషన్ అని కోరిలేట్ కూడా చేయలేకపోతారు కదా. సో అందుకనే మనం ఏంటంటే ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి వాళ్ళు దిల్ బి ఏబుల్ టు కోరిలేట్ అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ ది థర్డ్ థింగ్ దట్ దే హ్యావ్ టు టీచ్ ఏంటి అని అంటే, డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఇది నువ్వు ఎదురైతే ఏం చేయాలి అని చెప్తున్నాం కదా, దానితో పాటు ఒక ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఏంటంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ దెబ్బతీయకుండా చూసుకోవాలి మనం. అంటే చాలా మంది ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ పిల్లల్ని భయపెడతారు. నువ్వు ఇట్లా వెళ్ళావంటే నీకు ఇదైపోతుంది, నీకు అదైపోతుంది అని చెప్తున్నావు, బాగానే ఉంది, సేఫ్టీ కోసం చెప్తున్నావు, కానీ వాళ్ళకి అది భయం క్రియేట్ కాకుండా చూసుకోవాలి. అంటే బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్, బట్ దట్ షుడ్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్, రైట్? సో దానికి మనం ఏంటంటే ఈ ట్రైనింగ్లో ఒక భాగంగా ఏంటంటే వాళ్ళు దే షుడ్ నాట్ హోల్డ్ బ్యాక్. సపోజ్ ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి తీసుకురారా ఏమన్నా అనగానే అమ్మ నేను ఎత్తుకుపోతారేమో నేను పోను అనే భయం రాకూడదు. దే షుడ్ నో. అంటే మనం ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఏంటిది అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ హౌ టు బీ బ్రేవ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తూ ఎలా అధిగమించాలనేది చెప్పాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని నిన్న ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని చెప్పేసి కూర్చున్నాను అని అంటే కనుక వాళ్ళు చాలా భయపడిపోయి అసలు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటిది అప్పుడేమవుతుందంటే ది ఎంటైర్ ప్రాసెస్ అనేది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది వాళ్ళకి. అది అవ్వకుండా చూడటం. అండ్ దే డోంట్ మిక్స్ అప్, తర్వాత కూడా దే డోంట్ మిక్స్ అప్ విత్ అనదర్ పీపుల్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ అవుతుంది అనుకుంటా, కాన్ఫిడెన్స్ లెస్. అండ్ అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదంటే ఆ ఇంట్రోవర్ట్ అనేది ఇవన్నీ కనుక బిల్డ్ అయినాయి అనుకోండి, ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే ఈ ఎట్ ఎ వెరీ యంగ్ స్టేజ్ లోనే మనం ఏంటంటే we have to train them properly. Firstly ఏంటంటే వాళ్ళు బోల్డ్ కాన్ఫిడెంట్ గా ఉండేటట్టు వాళ్ళని ట్రైన్ చేస్తూ వర్స్ట్ కేస్ సినారియోస్ లో నువ్వు ఏం చేయాలి అండ్ వాట్ కుడ్ బి ది వర్స్ట్ కేస్ సినారియోస్ అనే ట్రైనింగ్ ఇచ్చాము అని అంటే మన పిల్లలు సేఫ్ గా ఉంటారు. ఎట్లా అంటే 100% సేఫ్ కాకపోయినా అట్లీస్ట్ టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళు సేఫ్ గా ఉంటారు. సో మీరు అనేది ఏంటంటే సొసైటీ అయితే చేంజ్ అవ్వదు. సో సొసైటీలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిందే. పేరెంట్స్ గా యాజ్ వీ హ్యావ్ టు బిల్డప్ ద కిడ్ యాజ్ లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ దాన్ని ఎలా ఫైట్ చేయాలి అనేది మాత్రం మనం చెప్పగలుగుతాం అంటారు. అంతేకాని దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ అండి. సొసైటీ మారిపోతుంది అనుకుంటే మాత్రం అది మారదు. కాబట్టి ఏంటంటే
తగ్గట్టు మనం మన కిడ్స్ని పెంచుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ కమింగ్ టు ద స్టూడియో. వెల్కమ్ అండి.